హాయ్. ఇప్పుడు చర్చ అంతా షర్మిల గురించే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో అయితే. ఎందుకంటే ఆమె ఏదైతే లోకేష్ గారికి క్రిస్మస్ కానుక పంపించిందో గిఫ్ట్ లాంటిది ఒక లెటర్‌తో పాటు ఆ తర్వాత లోకేష్ గారు నారా తరపు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం కావచ్చు. ఇలా అయితే దుమారం లేసింది. సొంత అన్నకు కాకుండా లోకేష్ గారికి పంపించినందుకు చాలా తెలిసిందే కదా! ఆల్రెడీ అన్నా చెల్లెలకి ఇద్దరికి కూడా కొంచెం గొడవలైతే జరుగుతున్నాయి. ఆస్తుల గొడవలు, లేకుంటే పార్టీలో ఆమెకి స్థానం లేకపోవడం అనేది, లేకుంటే ఎలాంటి ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఇవ్వకపోవడం, ఇలా చాలా రకాలుగా అయితే ఆ గొడవలైతే జరిగినాయి. మరి ఏ గొడవ అనేది దేని కారణం అనేది తెలియదు. ప్రస్తుతానికైతే వాళ్ళ మధ్య ఆస్తుల గొడవల వల్ల ఈమె ఇలా బిహేవ్ చేస్తుందా, లేకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెకి ఏమి ఎలాంటి సీట్ ఇవ్వలేదు, ఎమ్మెల్యే సీట్ కానీ, ఎంపీ కానీ, లేకుంటే మంత్రి పదవి లాంటిది ఆశిస్తుందా, రాజ్యసభ అనేది ఆశిస్తుందా తెలియదు. దాని కోపంతో బయటకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి మళ్ళీ పోటీ చేయకుండా, ఇప్పుడు ఏదైతే నిన్న ఎలక్షన్ జరిగినాయో తెలంగాణలో అక్కడ పోటీ చేయకుండా స్టార్టింగ్లో కాంగ్రెస్ మద్దతుతోటి కొన్ని సీట్లు వస్తాయి అనుకుంటే తర్వాత విలీనం చేయమని అడిగి